క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యామును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయెను. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినాన మనము మాట్లాడుకున్నాము పౌలు యొక్క సువార్త పరిచర్యలో తనకు కలిగిన సంభవాలు లేకపోతే బాధల వలన పౌలు సంతోషిస్తున్నాడు. కారణం ఏంటంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలుతుంది అని. శ్రమలలో సువార్త మరి ఎక్కువగా విస్తరించటము అన్నది పౌలుకు సంతోషాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి శ్రమల వలన సువార్త ఆగిపోతుంది అనుకున్నాడు, కానీ అది అంతకంతకు విస్తరించటము, ప్రబలటము పౌలుకు సంతోషాన్ని కలిగిస్తుంది. అది ఎలా ప్రబలుతుంది? పౌలు శ్రమల వల్ల సువార్త ఎలా ప్రబలుతుంది అన్న దాని వివరణ 13లోను 14 వచనాల్లోనూ ఇస్తున్నాడు. 13వ వచనంలో తనకు సంభవించిన బంధకములు ఏ విధంగా సువార్తకు కారణమయ్యాయో చెబుతూ 13వ వచనంలో సంఘము వెలుపల, 14వ వచనంలో సంఘము లోపల సువార్త విస్తరించింది అని పౌలు చెబుతున్నాడు. తనకు కలిగిన శ్రమల వలన బయట సువార్త విస్తరిస్తుంది, సంఘములోనూ సువార్త విస్తరిస్తుంది అని పౌలు 13, 14 వచనాల్లో చెప్పారు. మనం ఇవాళ సువార్త పౌలు శ్రమల వలన వెలుపల ఎలా విస్తరిస్తుందో మనము వివరించుకుందాం పౌలు యొక్క వివరణ ద్వారా. ఇక్కడ బంధకములు అన్నాడు. బంధకములు అంటే మనం సహజంగా శ్రమలు, శోధనలు అంటాం, కానీ ఇక్కడ వాడిన పదము డెస్మోన్. బంధకములకు వాడిన పదము డెస్మోన్. డెస్మోన్ అంటే చైన్ ఆర్ రోప్ బీండ్ టైడ్ అని అర్థం. అంటే గొలుసులు లేదా తాడుల చేత కట్టబడుట అని అర్థం. పౌలు భక్తుడు రోమాలో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు చెరసాలలో ఉంటాడు. అపోస్తల కార్యగ్రంథం 28లో మనం చూస్తాం. 2 సంవత్సరాలు చెరసాలలో వ్యక్తిగత గృహంలో ఉంటాడు. దానికి అద్దె ఆయన కట్టుకుంటూ ఉంటాడు. రెంటెడ్ హౌస్ అని ఉంటుంది. వ్యక్తిగత గృహంలోనే అరెస్ట్ అవుతాడు, బందీ అవుతాడు. మనం అప్పుడప్పుడు రాజకీయ నాయకుల్ని చూస్తుంటాం కదా, హౌస్ అరెస్ట్ అంటారు. అంటే వాళ్ళని ఇంట్లోనే ఉంచి అరెస్ట్ చేస్తారు, బయటికి రానివ్వరు అని. పౌలుకు కూడా అదే జరిగింది, హౌస్ అరెస్ట్ జరిగింది. అయితే హౌస్ అరెస్ట్లో కూడా పౌలుకి గొలుసులు కట్టారు. మనం ఇప్పుడు వేస్తుంటాం కదా, సంకెళ్ళు అంటారు, హ్యాండ్ కఫ్స్. 2 చేతులకు ఉంటాయి, అంతే, ఫ్రీగా ఉంటాడు, నడుస్తాడు. కానీ పౌలు అలా కాదు.
పౌలుకి ఏం చేశారంటే 2 చేతులకు సంకెళ్ళు కట్టి ఆ 2 సంకెళ్ళ యొక్క పొడుగ్గా చెయ్యి నుండి దాని ఇంకొక కొసరు లేకపోతే ఇంకొక సైడు ఒక రోమ సైన్య గార్డ్, దాన్ని ఏమంటారు, కాపలాదారుడి చేతిలో ఉండేది. అంటే 24 గంటలు ఎవరో ఒకళ్ళు అవతల వేప ఆ గొలుసును పట్టుకొని ఉండేవారు. పౌలు టాయిలెట్కి వెళ్ళినా, బహిర్భూమికి వెళ్ళినా, తిన్నా, ఎవరితోనన్నా మాట్లాడుతున్నా, తను ఏదన్నా ఆలోచన చేస్తున్నా ఖచ్చితంగా అతడు ఉండేవాడు. అతను నడుస్తూనే ఉండేవాడు. 2 సంవత్సరాలు డ్యూటీల మీదుగా చాలామంది వచ్చి ఉండేవారు. అట్లా పౌలు బందీ చేయబడ్డాడు. అలా తన యొక్క బంధకాన్ని పౌలు వివరించాడు. అట్లాంటి బంధకంలో ఉన్నాడు. అలా అవతల వైపు పట్టుకొని ఉన్నారు కదా, వారిని ఏమంటారంటే, ఇక్కడే చూసాం కదా, ప్రేతోరియామను సేన అని. ప్రేతోరియామను సేన. ఈ ప్రేతోరియాము అనేది పేరు, ఒక సెక్యూరిటీకి ఇచ్చిన పేరు. సపోజ్ మనం ఇప్పుడు సెక్యూరిటీ గార్డులు ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఒక కంపెనీ కింద పనిచేస్తారు. ఆ కంపెనీకి ఒక పేరు ఉంటుంది. ఆ పేరులో ఉన్న వాళ్ళందరినీ ఫలానా కంపెనీ యొక్క గార్డ్స్ అంటారు, సెక్యూరిటీ అంటారు. ఇట్లాగే పౌలుకి కూడా ఒక సైన్యాధికారం లేకపోతే కాపలాదారుల యొక్క గుంపుని అసైన్ చేశారు. ఆ గుంపు పేరు ఏంటంటే ప్రేతోరియాము ఆ గుంపు పేరు. పక్కన సేన అన్నాడు. సేన అంటే సైనికులకి ఒక పేరు ఉండేది. ఆ పేరు ప్రేతోరియాము. ఆ సైనికులు ప్రతిరోజు 2 లేదా 3 కాపలాగా ఉండేవారు పౌలుకి. ఈ ప్రేతోరియాము అనే గుంపుని క్రీస్తు పుట్టినప్పుడు ఆగస్టస్ చక్రవర్తి ద్వారా మొట్టమొదటగా స్థాపింపబడింది. దీంట్లో 10,000 మంది సైనికులు ఉంటారు. ఈ సైనికుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, చక్రవర్తికి కాపలాదారులు ఇల్లు. చక్రవర్తికి తన కోసం, తన కాపలాదారు కోసం ఈ సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, రోమా ఆధిపత్యం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ ఒక 500 మంది, 100 మంది, 100 మంది అక్కడక్కడ ఉండేవారు. చక్రవర్తి ఎక్కడికి వెళ్తే వాళ్ళు వచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఒక సపోజ్ చక్రవర్తి ప్రైజర్పేటకు వచ్చాడు అనుకుందాం. ప్రైజర్పేట ప్రాంతంలో ఒక 200 మంది ఉండేవాళ్ళు. ఇక వీళ్ళు చక్రవర్తి ప్రైజర్పేటలో ఉన్నంతకాలం ఆ చక్రవర్తిని కాస్తా ఉండేవారు. అలా చక్రవర్తిని కాపాడటం కోసం ప్రేతోరియామా అన్న సైన్యాన్ని ఒకదాన్ని అగస్టస్ క్రీస్తు పుట్టినప్పుడు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత టైబేరియస్ అనే చక్రవర్తి వచ్చి వారికై రాజమందిరాలు కట్టించాడు. రాజమందిరాలు కట్టించి వారికి గౌరవ స్థితిని కూడా ఇచ్చారు, లేక అత్యున్నత స్థితిని కూడా. ఎలైట్ సోల్జర్స్ అంటారు. మనం చూస్తుంటాం మేజర్స్ అని, హవల్దార్స్ అని, మేజర్లు మిలిటరీలో ఉంటుంటారు కదా, ఎలైట్ సోల్జర్స్ అంటారు వాళ్ళని. మేజర్లు, కామ్రేడ్ అని ఇట్లా ఉంటుంది కదా. కమాండర్ ఇన్ చీఫ్, కామ్రేడ్ కాదండి, కమాండర్ ఇన్ చీఫ్, మేజర్, ఇట్లాంటి కొన్ని టైటిల్స్ ఉంటాయి కదా ఆర్మీలో. అట్లాగా వాళ్ళకు కూడా రోమా సైన్యంలో అత్యుత్తమైన గుర్తింపించాడు, గౌరవప్రదమైన ఇది. వాళ్ళు కాలక్రమేపీ పౌలు సమయానికి వచ్చేసరికి ఎంత బలమైన వారిగా అయిపోయారంటే కింగ్ మేకర్స్ అంటే చక్రవర్తులను ఎవరు ఉండాలో డిసైడ్ చేసే అంత బలమైన సైన్యముగా వాళ్ళు తయారైపోయారు. అలాంటి వారు పౌలుకు కాపలాదారులుగా ఉన్నారు. ఇప్పుడు పౌలు దగ్గరికి ప్రతిరోజు
వచ్చేవారు. పౌలు దగ్గరికి వాక్యం వినటానికి ప్రతిరోజు అపోస్తల కార్యగ్రంథము 28వ అధ్యాయంలో మనం చూస్తాం. యూదయలో నుంచి, ఫిలిప్పి నుంచి, ఎఫెసీలో నుంచి ఎవరో ఒకళ్ళు పౌలుని చూడటానికి వచ్చేవారు. ఆ ఫ్రీడమ్ ఉంది, కలుసుకునే ఫ్రీడమ్. వాళ్ళతో సువార్త మాట్లాడేటప్పుడు ఈ పక్కన వీళ్ళు ఉంటారుగా, ఎందుకంటే ఈ గొలుసు వాళ్ళ దగ్గర ఉంది కదా, అందులో ఎవరన్నా వచ్చినప్పుడు ఇంకా ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే లేకపోతే పారిపోయే ప్రమాదం ఉందని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సువార్తను గురించి డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు పౌలు చెప్పే మాటలన్నీ కూడా వీళ్ళు వినేవారు, సైనికులు. మీరు అపోస్తల కార్యగ్రంథము 28 అధ్యాయము 31 చూస్తే, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. మరి ఈయన రహస్యంగా చెప్పలేడుగా, వాళ్ళు రావాలి. 17వ వచనంలో కూడా చూస్తే, 3 దినములైన తర్వాత అతడు యోధాలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడా వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను యెరూషలేము నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడి తిని. సో ఇవన్నీ వారితో యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన మాటలు చెప్పేవాడు. తనని అనవసరంగా జైల్లో వేశారన్న విషయాలు చెప్పేవారు. ఆ విషయాలన్నీ వినేవాళ్ళు సైనికులు. విన్నప్పుడు పౌలు యొక్క నిబద్ధత, పౌలు యొక్క అన్యాయమైన ఖైదు, ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు పౌలుని తర్వాత వెళ్ళిపోయినప్పుడు దాని గురించి ఖచ్చితంగా ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేస్తారండి, డౌట్లు అడిగేవారుగా. అలా ఎందుకు చెప్పావు, ఇట్లా చెప్పావు కదా, అదేంటి ఇదేంటి అని. అట్లా మీరు చెప్తున్నప్పుడు పౌలు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ విన్నారు, సువార్తను తెలుసుకున్నారు. వాళ్ళు కాలంగా ఉండగా బయటికి వెళ్ళిన తర్వాత పౌలు ఎందుకు అప్పగింపబడ్డాడో, కేవలం సువార్త చెప్పినందుకే కదా, తప్పేం చేయలేదు, పౌలు సువార్త ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడని మాట్లాడుకున్నారు. చరిత్రకారుడు చెప్పిన మాట ఏంటంటే, అట్లా ప్రేతోరియమ అన్న సైనికుల్లో చాలామంది సువార్థికులయ్యారు అని రాసుకొచ్చాడు. చాలామంది వాక్యం విని ప్రభువుని తెలుసుకొని బయటకు వచ్చి సువార్త ప్రకటనలో పాలిభాగస్తులయ్యారు అన్న మాటను వారు చక్కగా అందులో ప్రస్తావన చేస్తాడు జోసఫస్ అనే చరిత్రకారుడు. దీన్ని బట్టి పౌలు చెప్పింది రైటే. ఏంటిది, తన బంధకం వలన దేవుడు తన బంధకాన్ని బలముగా వాడుకొని ఆ సువార్తను సంఘము బయట వారికి కూడా తెలియపరిచే ప్రయత్నం చేశాడు. ఆ బయట వారు ఎవరో, ప్రేతోరియమా అను సైన్యం వారు తెలుసుకున్నారు. వాళ్ళు చిన్నోళ్ళు కాదండి, ఎలైట్ పీపుల్ అని చెప్పా. సంఘంలో స్థాయి ఉన్నవాళ్ళు, అంటే బయట సమాజంలో ఒక స్థాయి ఉన్నవాళ్ళు, దేవుని తెలుసుకొని వెళ్ళి బయటకు ప్రచారం చేయటం అంటే చాలా బలమైన విషయమే. అంటే పౌలు యొక్క శ్రమ వారి రక్షణకు కారణమైంది. అందుకే పౌలు తన శ్రమను సంతోషంగా భావిస్తాడు. పౌలు ఇంకో మాట అంటాడు అపోస్తల కార్యగ్రంథం 28:20లో, ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించి తిని, ఇశ్రాయేలు యొక్క రక్షణ కోసమే ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ఇశ్రాయేలీల రక్షణ కొరకు కూడా ఈ గొలుసులతో కట్టబడ్డాడు అని. ఇశ్రాయేలీల రక్షణ కోసమే కాదు, ఈ ప్రేతోరియం అన్న వారి యొక్క రక్షణ కొరకు కూడా పౌలు గొలుసులతో కట్టబడ్డాడు. అంటే పౌలు యొక్క శ్రమ ఇతరుల యొక్క రక్షణకు కారణమైంది. సంఘం, దేవుని సువార్త విస్తరింపబడింది. దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు.
చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బలపరిచి ఆరోగ్యాలకి ముద్ర వేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.